వెల్కమ్ టు మై ఛానల్ దట్ ఈస్ పటాక పిల్లో వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏం చెబుతానంటే దుర్గం చెరువు. సో లెట్స్ ఎక్స్ప్లోర్. అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది దుర్గం చెరువు. సో తెలియని వాళ్ళకి ఈ వ్లాగ్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లెట్స్ గో. సో దిస్ ఈజ్ అన్ ఎంట్రన్స్. ఇది ఇలా ఉంటుంది అనమాట ఎంట్రన్స్. అక్కడ మన దుర్గం చెరువు అని ఉంటుంది. సో మేము కౌంటర్ కాడికి వెళ్ళాము. సో ఇక్కడ ఈ అబ్బాయి కనిపించాడు. సో ఐఎమ్ ఆస్కింగ్ ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే ఫర్ పర్పస్ ఆఫ్ మనీ అనుకుంటున్నాను. సో వి సెడ్ హాయ్. అండ్ మేము ఎస్పెషల్లీ కార్న్ ఎందుకు తీసుకుంటున్నాం అని అంటే అక్కడ కౌంటర్ కాడ ఓన్లీ క్యాష్ ఈస్ అలౌడ్, నో ఫోన్పేస్, నో నథింగ్. సో తను అన్నాడు అనమాట ఓన్లీ మీరు తీసుకుంటేనే ఇస్తాను క్యాష్ అని. సో బికాస్ ఆఫ్ దట్ ఐ టుక్ కార్న్. సో కార్న్ తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇది ఎంట్రన్స్ అనమాట. చూస్తుంటే మీకు తెలిసిపోతుంది. సో లైటింగ్స్ తోటి చాలా బాగుంటుంది. నైట్ వ్యూ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్. దాని కంపేర్ టు మార్నింగ్ వ్యూ, నైట్ వ్యూ చాలా బాగుంటుంది. సో మీకు ఒక్కొక్కటి డీటెయిల్గా చెప్తాను ఎలా ఉంటుందని. తెలియని వాళ్ళకి ఈ వ్లాగ్. ఇక్కడ మైండ్ స్పేస్ అని ఉంది. సో దిస్ ఈస్ అన్ ఎంట్రన్స్. చాలామంది వీకెండ్స్ ప్లాన్ చేస్తారు ఇలా నైట్ వ్యూ ఎంజాయ్ చేయడానికి, కొంచెం రిలాక్సేషన్ కోసం, కొంచెం పీస్ కోసం అని. ఇంకా చాలామందికి తెలియదు ఏంటంటే ఇంకా లోపలికి వెళ్తా అంటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ జస్ట్ పార్క్ ఇదే అనుకుంటారు కానీ లోపల ఇంకా చాలా బాగుంటుంది. మీకు హిడెన్ ప్లేసెస్ అంటే దుర్గం చెరువులో ఒక చిన్న బ్రిడ్జ్ కూడా ఉంటుంది, 4 షోర్స్ టైప్. అది మీకు చాలామందికి తెలుసో తెలియదు. సో మీకు తెలుసు అంటే లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్ ఎవరికైతే తెలుసో అని. సో ఇది వచ్చేసి లవ్ షేప్ అంటారు, ఫోటోషూట్స్ అవి ఇవి అవుతున్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు నైట్ వ్యూ ఎంత బాగుందో. ఆ లైటింగ్స్ ఆ వాటర్ మీద పడి అసలు చాలా బాగుంది. ఇక్కడ ఒక క్రేన్ ఉంది. సో అది నిజంగా క్రేన్ అని అనుకుంటారు చాలామంది, బట్ ఇట్ ఈస్ నాట్ రియల్ క్రేన్. సో మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. సో లెట్ స్టార్ట్. అండ్ లోపలికి వెళ్తున్నాము ఇక. సో మీకు చూపిస్తాను పిన్ టు పిన్ ఎలా ఉండబోతుందని. So let's start. You said never let me go. You said never let me go. మీరు చూసినట్టయితే ఇక్కడ హార్ట్ షేప్ ఉంది లైటింగ్స్తో పాటు. సో దే ఆర్ టేకింగ్ ఫొటోస్. సో లెట్స్ మీకు ఒకటి చూపిస్తాను. సో ఇక్కడ పిల్లల ప్లే గ్రౌండ్ అనమాట. సో చిల్డ్రన్స్ తోటి వచ్చినప్పుడు అలా ప్లే గ్రౌండ్ అనమాట, చిన్న మినీ ఉంటుంది, చిన్న ప్లే గ్రౌండ్. సో నేను నైట్ టైం వెళ్ళాను ఫ్రెండ్స్. సో మీకు అంతా కొంచెం బాగా చూపెట్టలేకపోవచ్చు. ఇక్కడ ప్లే గ్రౌండ్ బ్యాక్ సైడే ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ చెస్ కూడా ఉంటుంది, వీ క్యాన్ ప్లే. చూసారా ఫ్రెండ్స్, అసలు కాయిన్స్ కూడా ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి. చెస్ బోర్డ్ అనమాట ఇది, సీటింగ్ అరేంజ్మెంట్. సో ఇది వచ్చేసి జిమ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి అనమాట. మార్నింగ్ వాకింగ్కి వస్తారు. సో వాళ్ళకి ఇలా వాకింగ్. సో ఆపోజిట్లో అక్కడ మ్యూజిక్ పెట్టినప్పుడు ఆ వాటర్ ఫాల్స్ అని వస్తుంది మీకు ఒక. సో సీ ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా, అసలు చాలా బాగుంటుంది అసలు. ఎంతైనా దుర్గం చెరువు కదా. సో ఇది అనేది కాఫీ ఏరియా అనమాట. సో ఎవరైనా కాఫీస్ అవి ఇవి తాగాలంటే ఇది కెఫే టైప్. దుర్గం చెరువు లోపల పార్క్లో కెఫే టైప్ అనమాట ఇది కూడా బాగుంటుంది. నాకు డ్యూరింగ్ నైట్ టైం అయితే అంత మజా అనిపించదు, నైట్ టైం చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఇప్పుడు దుర్గం లోపలికి వెళ్తున్నాము, ఇంకా లోపలికి. సో ఇప్పుడు వినాయక చవితి కాబట్టి నేను వెళ్ళిన టైం. సో నిమజ్జనం అవుతుంది, అందుకే ఇక్కడ చాలామంది పీపుల్ ఉన్నారు, ప్లస్ పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ కూడా ఉన్నారు. సో మీరు చూసినట్టయితే ఇక్కడ చిన్న చిన్న వినాయకులు ఉన్నారు. సో వినాయక చవితి టైంలో వెళ్ళాను కాబట్టి ఆ వినాయకుని నిమజ్జనం చేసినారు ఆడ. సో దట్స్ ఇట్. లోపలికి వచ్చేసి ఇది అనేది బోటింగ్ ఏరియా అనమాట. సో దిస్ ఈజ్ అన్ ఎంట్రన్స్ ఆఫ్ బోటింగ్ ఏరియా. సో ఇట్సారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది అక్కడ బోటింగ్ ఉందని. సో ఆపోజిట్లో సీటింగ్ అరేంజ్మెంట్ టైప్ అనమాట. సో బాగుంటుంది. సో దిస్ ఈజ్ అన్ బోటింగ్ ఏరియా. సో బోటింగ్లో కూడా స్పీడ్ బోటింగ్ ఉంటుంది, నార్మల్ బోటింగ్ ఉంటుంది. సో ఒకసారి మీరు ట్రై చేయండి. స్పీడ్ బోటింగ్ అంతా ఏమి ఉండదు ఫ్రెండ్స్, మళ్ళీ 400 అంటారు కానీ ఏమంత
అనిపించదు, నాకైతే ఏం అనిపించలేదు. ఒక్క రౌండే అలా పోయి ఇలా తీసుకొస్తారు ఫ్రెండ్స్, స్పీడ్ బోట్ అయినా నార్మల్ అయినా. సో దిస్ ఈజ్ అన్ దుర్గం చెరువు బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్. సో మీకు తెలిసినట్టయితే ఇది బ్రిడ్జ్. అసలు చూడండి ఫ్రెండ్స్, ఆ లైటింగ్స్ ఆ వాటర్ మీద పడి అసలు ఎంత బాగుంది అక్కడ చూడండి ఫ్రెండ్స్. స్పీడ్ బోటింగ్ అసలు స్పీడే ఉండదు ఫ్రెండ్స్ అందులో. సో లెట్స్ సీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వాటర్ స్కూల్ ఉంటుంది. సో ఏమేమి ఉంటాయి అంటే ఇక్కడ కార్ కేయింగ్, ఇంకా 2-3 వాటర్ గేమ్స్ ఉంటాయి. సో నేను మీకు చూపిస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఏమో ఉంది, అది నేమ్ తెలియదు నాకు. సో ఇంకా 3-4 గేమ్స్ కూడా ఉంటాయి. సో చూసారా, నేను చెప్పినట్టే కార్ కేయింగ్, సైలింగ్, సప్ అంట. సో నాకైతే తెలియదు. సో దీనికి కూడా చాలా సీటింగ్ అరేంజ్మెంట్స్ టైప్స్ కూడా ఉంటాయి, ఇలా చాలా బాగుంటుంది. సో చూసారు కదా సీటింగ్ అరేంజ్మెంట్స్. సో ఇక చాలా లేట్ అయింది ఫ్రెండ్స్, ఇక మేము పోతున్నాము. సో లెట్స్ స్టాప్ దిస్ వీడియో. So we are going friends. Bye friends. I hope this video likes you a lot. See you in next video. So bye friends.